అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఇండియా మన భారతదేశంలో ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపులే ఉన్నారని చెప్పుకోవచ్చు. మరియు ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ బైక్స్ ఉన్నాయంటే లేకపోవచ్చు, కొందరికి మాత్రమే ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, నా దగ్గర సొంతంగా ఒక బైక్ ఉండాలని కదా. ఇన్ కేస్ మన దగ్గర డబ్బు ఉందనుకోండి, మన డబ్బుతోనే బైక్ని కొనుక్కుంటాం. అదే డబ్బు లేకపోతే మనం సింపుల్గా బ్యాంకో లేదా ఎన్బిఎఫ్సిస్కో లేదా ప్రైవేట్ కంపెనీస్కో వెళ్ళి బైక్ లోన్ తీసుకోవచ్చు. కావున ఈరోజు ఈ వీడియోలో బైక్ లోన్ గురించి క్లియర్గా చెప్పబోతున్నా. అసలు మనం బైక్ లోన్ని ఎక్కడ తీసుకోవచ్చు, మరియు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ బ్యాంక్స్ బైక్ లోన్పై అతి తక్కువ వడ్డీ రేట్లని ఆఫర్ చేస్తున్నాయో అవి కూడా చెప్పబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బైక్ లోన్ అనేది మనకి ఏ రకంగా ఇస్తారంటే 75% ఆర్ 85% ఆఫ్ ద ఆన్ రోడ్ ప్రైస్ ఆఫ్ ద బైక్ ఈ రకంగా ఇస్తుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏ బైక్ అయితే కొనుక్కోవాలనుకుంటున్నామో ఆ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ₹1,00,000 అనుకోండి. బ్యాంక్ వాళ్ళు 75% ఆఫ్ ద వాల్యూ లోన్ రూపంలో ఇస్తున్నట్లయితే మనకి లోన్ అన్నది 75,000 వస్తుందన్నమాట. మిగతా 25,000 మన చేతి నుండే డౌన్ పేమెంట్ కట్టుకోవాలి. మరియు ఈ లోన్ అనేది ఎంత కాలానికి ఇస్తారంటే అప్ టు 5 years వరకు ఇస్తారనమాట. మరియు ఎక్కువగా ఎవరికి ఇస్తారంటే సాలరీడ్ పీపుల్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్స్కే ఎక్కువగా ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ చేస్తున్నట్లయితే మీ శాలరీ అన్నది మినిమం 12,000 ఉండాలి, 13,000 ఉండాలి, లేదా 20,000 ఉండాలని చెప్పి బ్యాంక్స్ కండిషన్స్ పెడుతూ ఉంటాయి అనమాట. మరియు మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ మినిమం ఎక్స్పీరియన్స్ అనేది 1 year ఉండాలి. అనగా మీరు జాబ్లో జాయిన్ అయ్యి మినిమం 1 year అయి ఉండాలని చెప్పి కండిషన్స్ పెడతాయి అనమాట. ఈ కండిషన్స్ అనేవి బ్యాంక్కి డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి. మీరు ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో ఆ ఇండస్ట్రీలో మీకు మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలని కండిషన్స్ పెడుతూ ఉంటాయి అనమాట. సో ఈ రకంగా కండిషన్స్ పెట్టి ఇస్తూ ఉంటాయి. మరియు ఏజ్ చూసుకున్నట్లయితే మన ఏజ్ అన్నది 21 years నుండి 65 years మిడిల్లోనే ఉండాలి. ఇన్ కేస్ మన ఏజ్ అనేది 17, 18 అయితే ఇవ్వవు చాలా బ్యాంక్స్. ఆ రకంగానే మన ఏజ్ అనేది 70, 75 ఉన్న చాలా బ్యాంక్స్ ఏంటంటే ఈ లోన్ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తుంటాయి. మరియు ఇన్ కేస్ మీరు సాలరీడ్ పీపుల్ అనుకోండి, మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలంటే మీ శాలరీ స్లిప్స్ ఉండాలి, మరియు మీ లాస్ట్ 3 months యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ కూడా బ్యాంక్కి సబ్మిట్ చేయాలన్నమాట. ఇవన్నీ చెక్ చేసి ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్పుడు మాత్రమే బ్యాంక్స్ అనేవి లోన్ ఇస్తాయి. మరియు మెయిన్ థింగ్, మన యొక్క క్రెడిట్ స్కోర్ అనేది 750 కన్నా ఎక్కువ ఉండాలి. ఇన్ కేస్ క్రెడిట్ స్కోర్ అనేది 750 కన్నా తక్కువ ఉంటే కొన్ని బ్యాంక్స్ లోన్ ఇస్తాయి, కాకపోతే అధిక వడ్డీని ఇస్తాయి మీకు. మరియు ప్రాసెసింగ్ ఫీ అనేది చాలా ఎక్కువ అడుగుతాయి. ఆ రకంగానే ప్రీ క్లోజర్ ఛార్జెస్ మరియు ప్రీ పేమెంట్ ఛార్జెస్ కూడా ఎక్కువగా ఇస్తుంటాయి అనమాట. అదే మన క్రెడిట్ స్కోర్ అనేది 750 కన్నా ఎక్కువ ఉండి 800 ఈ రకంగా ఉంటే చాలా తక్కువ వడ్డీకే మనకి లోన్ బ్యాంక్స్ అనేవి ఆఫర్ చేస్తుంటాయి. ఆ రకంగానే చాలా బ్యాంక్స్ ఏంటంటే మన యొక్క సిబిల్ స్కోర్ అనేది 800 ఆ రేంజ్లో ఉందనుకోండి, ప్రాసెసింగ్ ఫీ 0 ఉంటాయి అనమాట. ఆ రకంగానే ప్రీ క్లోజర్ ఛార్జెస్ కావచ్చు, ప్రీ పేమెంట్ ఛార్జెస్ కావచ్చు, ఇవి కూడా వేవ్ ఆఫ్ చేసేస్తాయి. సో మన యొక్క క్రెడిట్ స్కోర్ అనేది 750 కన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇంకా ఈ బైక్ లోన్కి కనుక మీరు అప్లై చేయాలనుకుంటే ఎక్కడ అప్లై చేయాలి? మీరు డైరెక్ట్గా బ్యాంక్స్కి వెళ్ళి అప్లై చేయొచ్చు, లేదా ఆన్లైన్లోనే డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫొటోసు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఆ రకంగానే మీ యొక్క శాలరీ స్లిప్స్ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు మీ యొక్క క్రెడిట్ స్కోర్ని ఇవన్నీ చెక్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీకు లోన్ని ఆఫర్ చేస్తూ ఉంటారనమాట. ఆ రకంగానే కొన్నిసార్లు ఎవరైతే జాబ్ చేయట్లేదో వాళ్ళకి కూడా బ్యాంక్స్ అనేవి లోన్ని ఆఫర్ చేస్తాయి. ఎప్పుడు వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి వాళ్ళు 5 లక్షలు 6 లక్షలు ఈ రకంగా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్లయితే దాన్ని ఆధారంగా చేసుకొని బైక్ లోన్ని ఆఫర్ చేస్తుంటాయి అనమాట. ఇంకా ప్రెజెంట్ ఉన్న వడ్డీ రేట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా యాక్సిస్ బ్యాంక్. ఈ యాక్సిస్ బ్యాంక్లో వడ్డీ అనేది 10.8% పర్ యానంగా ఉంది. మరియు ఇప్పుడు ఈఎంఐ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా 10,000 గాను అది కూడా మీరు మ్యాక్సిమం టెన్యూర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే, అనగా యాక్సిస్ బ్యాంక్లో మ్యాక్సిమం టెన్యూర్ అనేది 4 సంవత్సరాలు కాబట్టి 10,000కి గాను మీకు పడే ఈఎంఐ అనేది ₹257. సో ₹1,00,000 ఎంతో మీరే క్యాల్కులేట్ చేసుకోండి. అండ్ ఎస్బీఐ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ అనేది 6.05% అనమాట. మరియు ఈఎంఐ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం టెన్యూర్ అనేది 3 years కాబట్టి 10,000కి గాను పడే ఈఎంఐ అనేది ₹352. ఆ రకంగానే హెచ్డిఎఫ్సి బ్యాంక్
ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ప్రెజెంట్ వడ్డీ అన్నది 9.10% పర్ యానంగా ఉంది. మరియు 4 ఇయర్స్ గాను 10,000 రూపాయలకి పడే ఈఎంఐ అనేది 249 రూపీస్. అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పిఎన్బి బ్యాంక్లో వడ్డీ అన్నది 9.55%గా ఉంది. మరియు 10,000కి గాను 5 సంవత్సరాల టెన్యూర్కి పడే ఈఎంఐ అన్నది 210 రూపాయలు. ఇది కూడా మంత్కి 210 రూపాయలు అనమాట. అండ్ బజాజ్ ఆటో ఫైనాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీనిలో వడ్డీ అన్నది 7.85% అనమాట. సో 10,000 రూపాయలకు గాను 3 ఇయర్స్కి చూసుకున్నట్లయితే పడే ఈఎంఐ అన్నది 313 రూపాయలు. అండ్ నెక్స్ట్ వన్ ఇండస్ ఐఎన్డి బ్యాంక్. ఈ బ్యాంక్లో వడ్డీ అన్నది ఏకంగా 21%గా ఉంది. అండ్ 10,000కి గాను 3 సంవత్సరాలకి చూసుకున్నట్లయితే పడే ఈఎంఐ అనేది 377 రూపాయలు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే అలహాబాద్ బ్యాంక్. ఈ బ్యాంక్లో వడ్డీ అన్నది 10.4% పర్ యానం. మరియు 10,000కి గాను 4 సంవత్సరాల టెన్యూర్కి చూసుకున్నట్లయితే పడే ఈఎంఐ అనేది 256 రూపాయలు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ అనేది 7.45%గా ఉంది. మరియు 10,000కి గాను 5 ఇయర్స్ టెన్యూర్కి గాను 200 రూపాయలు ఈఎంఐ పడుతుందన్నమాట. అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఆంధ్ర బ్యాంక్ అని కూడా అనుకోవచ్చు. సో దీనిలో వడ్డీ అన్నది 9.9% పర్ యానంగా ఉంది. మరియు 3 ఇయర్స్కి టెన్యూర్కి చూసుకున్నట్లయితే 10,000కి గాను మనకి పడే మంత్లీ ఈఎంఐ అనేది 322 రూపాయలు. అండ్ నెక్స్ట్ వన్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనిలో వడ్డీ అన్నది 9.55% పర్ యానంగా ఉంది. మరియు మనకి పడే ఈఎంఐ అనేది 210 రూపాయలు. టెన్యూర్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 5 ఇయర్స్ ఉందన్నమాట. నెక్స్ట్ వన్ కార్పొరేషన్ బ్యాంక్. ఈ బ్యాంక్లో వడ్డీ అన్నది 9.9% ఉందన్నమాట. మరియు పడే ఈఎంఐ అన్నది 3 సంవత్సరాలకి 322 రూపాయలు. అది కూడా 10,000 అమౌంట్కి మాత్రమే చెప్తున్నా. నెక్స్ట్ వన్ ఇండియన్ బ్యాంక్. ఈ బ్యాంక్లో వడ్డీ అన్నది 10.4% మరియు పడే ఈఎంఐ అన్నది 214 రూపాయలు. ఎందుకంటే ఇక్కడ మెచ్యూరిటీ పీరియడ్ అనేది 5 ఇయర్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ కర్ణాటక బ్యాంక్. ఈ బ్యాంక్లో వడ్డీ అన్నది 8.49% ఉందన్నమాట. మరియు 10,000కి గాను 5 సంవత్సరాల టెన్యూర్కి చూసుకున్నట్లయితే పడే ఈఎంఐ అన్నది 205 రూపాయలు. అండ్ నెక్స్ట్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్. ఈ బ్యాంకులో ఏంటంటే వడ్డీ అన్నది 8.7% పర్ యానంగా ఉంది. మరియు 10,000కి గాను 5 సంవత్సరాల టెన్యూర్కి చూసుకున్నట్లయితే పడే ఈఎంఐ అనేది 206 రూపాయలు అనమాట. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే కెనరా బ్యాంక్. ఈ బ్యాంక్లో వడ్డీ అనేది 9.5% పర్ యానంగా ఉంది. మరియు 10,000కి గాను 3 సంవత్సరాల టెన్యూర్కి చూసుకున్నట్లయితే పడే ఈఎంఐ అన్నది 318 రూపాయలు అనమాట. సో ఈ రకంగా వివిధ బ్యాంక్స్ వడ్డీ రేట్లని ఆఫర్ చేస్తున్నాయి. సో ఇన్ కేస్ మీకు బైక్ లోన్ కావాలనుకుంటే మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేసిన తర్వాతే బైక్ లోన్ని తీసుకోండి. వివిధ బ్యాంక్స్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయండి. ఏ బ్యాంక్లో అయితే వడ్డీ రేట్లు తక్కువ ఉండి ప్రాసెసింగ్ ఫీ అన్నది చాలా తక్కువ ఉండి ప్రీ క్లోజర్ ఛార్జెస్ కావచ్చు, ప్రీపేమెంట్ ఛార్జెస్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడైతే తక్కువ ఉంటాయో అలాంటి బ్యాంక్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ప్రాసెసింగ్ ఫీ అంటే ఏంటంటే బ్యాంక్ వాళ్ళు మనకి రుణం ఇస్తున్నందుకు కాస్త ఛార్జ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి కమిషన్. ఇది కొన్ని బ్యాంక్స్లో 1000 ఉంది, కొన్ని బ్యాంక్స్లో 10,000 ఉంది. ఆ రకంగానే చాలా బ్యాంక్స్లో 0 కూడా ఉందన్నమాట. గమనించండి. ఆ రకంగానే ఫోర్ క్లోజర్ ఛార్జెస్ కావచ్చు, ప్రీపేమెంట్ ఛార్జెస్ కావచ్చు, అవి కూడా గమనించి ఏ బ్యాంక్స్లో అయితే ఇవన్నీ తక్కువ ఉన్నాయో ఆ బ్యాంక్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఈ రకంగా బైక్ లోన్ గురించి కానీ, హోమ్ లోన్ గురించి కానీ, బిజినెస్ లోన్ గురించి కానీ, పర్సనల్ లోన్ గురించి కానీ, దేని గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఈ యాప్లో 50 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ రకంగానే ఈ కోర్సులు చూస్తుండగా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే అక్కడే కాల్ని షెడ్యూల్ చేసుకొని మరి మా యొక్క ఎక్స్పర్ట్స్తో మీరు డైరెక్ట్గా మాట్లాడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.